హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. సమ్మర్ వచ్చేసింది కదా, చల్లని ఐస్ క్రీమ్ తయారు చేసుకుందాం రండి. అది కూడా సింపుల్గా ఈజీగా మన ఇంట్లో ఉండే బిస్కెట్స్తో తయారు చేసుకుందాం రండి. నేను అయితే పార్లేజీ బిస్కెట్స్ తీసుకున్నా. మీకు ఇష్టమైతే వేరే బిస్కెట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ పార్లే బిస్కెట్స్ని ఇలా బాగా గ్రైండ్ చేయండి. బాగా గ్రైండ్ చేశాక అందులోకి మిల్క్ అనేది యాడ్ చేసుకొని, అలానే మీకు టేస్ట్కి తగ్గిన షుగర్ అనేది కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసి దాన్ని పక్కన పెట్టుకోండి. తరువాత ఇలా చాక్లెట్ని పేస్ట్గా చేసుకొని ఒక టీ కప్లో వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేస్తూ ఉండండి. మొత్తం స్ప్రెడ్ చేశాక చాక్లెట్ సిరప్ మొత్తం కప్కి అంటుకోవాలి, ఇలా చూపించిన విధంగా. తర్వాత ఆ కప్స్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1 అవర్ పాటు పెట్టుకోవాలి. పెట్టుకున్నాక చాక్లెట్ క్రీమ్ అనేది బాగా అంటుకుంటుంది. బాగా అంటుకున్నాక 1 అవర్ అయిపోయాక తీసి అందులోకి మీకు ఇష్టమైతే బిస్కెట్స్ని గుండ చేసి అందులో వేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా బిస్కెట్స్ని గ్రైండ్ చేసుకున్నాక దాన్ని ఇందులో వేసేయండి. వేసాక దానిపైన మీకు ఇష్టమైతే హార్లిక్స్ లేదా బిస్కెట్స్ని గుండ చేసి పైన వేసుకోవచ్చు. వేసుకున్నాక మనం అల్యూమినియం ఫాయిల్తో పైన క్లోజ్ చేసి మీకు ఇష్టమైతే పేపర్తో లేదా టిష్యూతో కూడా క్లోజ్ చేసుకోవచ్చు. ఇలా చూపించిన విధంగా స్టిక్స్ పెట్టి ఫ్రిడ్జ్లో ఒక ఓవర్ నైట్ లేదా 5 అవర్స్ పెట్టుకోండి. నేనైతే ఒక ఓవర్ నైట్ పెట్టుకున్నాను. ఇలా ఓవర్ నైట్ పెట్టుకున్నాక ఐస్ క్రీమ్ అనేది బాగా గడ్డ కడుతుంది, ఇలా చూపించిన విధంగా. తరువాత వాటిని కట్ చేసుకోండి. ఈ మధ్య మనం బయట ఐస్ క్రీమ్ తినాలంటే చాలా భయం వేస్తుంది. వాటిలో ఏవేవో కెమికల్స్ వేస్తున్నారు. ఇలా ఇంట్లోనే న్యాచురల్గా ఐస్ క్రీమ్ తయారు చేసుకోండి. మీకు ఈ చల్లని ఐస్ క్రీమ్ నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.